ఏపీ రజక వృత్తిదారుల సంఘం 7వ రాష్ట్ర మహాసభలు కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఏప్రిల్ 20, 21 తేదీలలో ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో జరిగే ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం 7వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ పట్టణ కన్వీనర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది రజక వృత్తిదారులకు నేటికి రజక వృత్తియే జీవనాధారంగా జీవిస్తున్నారు. స్వతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలు పూర్తి అయినా నేటికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా రజకులు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొనుచున్నారని, అప్పటికీ గ్రామాలలో రజకులపై పెత్తందారీతనం, కులవివక్ష కొనసాగుతోందని, శ్రమకు తగిన వేతనం ఇవ్వనని ప్రశ్నిస్తే నేరంగా భావించి గ్రామ సాంఘిక బహిష్కరణలు జరుపుతున్నారని, గ్రామాలలో రజక వృత్తి బలహీనపడ్డం వలన రజకులు పట్టణ ప్రాంత అపార్ట్మెంట్ వాచ్మెన్ కమ్ ఇస్త్రీదారులుగా వలస జీవనం కొనసాగిస్తున్నారని, పట్టణాలలో రజక వృత్తిని బడా పెట్టుబడిదారులు కబలిస్తూ రజకులను వారి వద్ద రోజు కూలీలుగా మార్చివేస్తున్నారని, ఇక అపార్ట్మెంట్ యాజమాన్య కమిటీలు కనీస వేతనాలు చెల్లించకుండా శ్రమదోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రజక అభివృద్ధి సంక్షేమం కార్పొరేషన్ ద్వారా బడ్జెట్ నిధులు కేటాయించాలని, రజకులకు రుణ సౌకర్యము, ఆదరణ పథకము అమలు చేయాలని, సామాజిక రక్షణ చట్టం రూపొందించాలని, బీసీలకు తగినటువంటి బడ్జెట్ను కేటాయించాలని రజక వృత్తిదారుల సంఘం 7వ మహాసభలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానిలో జరగబోయేటటువంటి వృత్తిదారులైనటువంటి ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, ఉద్యోగులు పాల్గొనాలి, యువకులు పాల్గొనాలి. మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది రజక వృత్తిదారులు తమ ఉపాధులను కోల్పోతున్నారు. పల్లెల నుంచి పట్టణాలకు వలస వెళుతున్నారు. వాళ్ళను అక్కడ పట్టణాలలో శ్రమ దోపిడీకి గురవుతున్నారు, అరెస్టులకు గురవుతున్నారు. తర్వాత అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఆర్థికంగా క్షీణించిపోతున్నారు.